ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లు ఎవరంటే మొదటగా గుర్తు వచ్చేది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్లు గుర్తుకు వస్తాయి. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ ఈ ఇద్దరు కెప్టెన్లు చిరు 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన కెప్టెన్ ఎవరో తెలుసా? తెలియకుంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి ఎంఎస్ ధోని ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన కెప్టెన్ల లిస్టులో మహేంద్ర సింగ్ ధోని నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈ విషయం వినేదానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది మాత్రం నిజం. ఐపీఎల్లో ఎంఎస్ ధోని మొత్తం 226 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఎంఎస్ ధోని ఇందులో 133 మ్యాచ్లు గెలిచాడు. 91 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూశాడు. అత్యధిక మ్యాచ్లు ఓడిన ప్లేయర్ గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు క్రియేట్ చేయగా అత్యధిక మ్యాచ్లు గెలిచిన కెప్టెన్ గా కూడా నిలిచాడు. ఎంఎస్ ధోని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన కెప్టెన్ల లిస్టులో విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్ లో 143 మ్యాచ్లకు కెప్టెన్ గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 66 మ్యాచ్లు గెలిచి 70 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. అత్యధిక మ్యాచ్లు ఓడిన ఐపీఎల్ కెప్టెన్ల లిస్టులో రోహిత్ శర్మ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా చేశాడు. రోహిత్ శర్మ మొత్తం 158 మ్యాచ్లకు కెప్టెన్ గా ఉన్నాడు. అందులో రోహిత్ శర్మ 87 మ్యాచ్లు గెలిచి 67 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. ఎంఎస్ ధోని అత్యధిక మ్యాచ్లు ఓడి అత్యధిక మ్యాచ్లు గెలిచిన కెప్టెన్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.